అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి తెగబడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, టీడీపీ మూక గూండాలను దింపి మరీ దౌర్జన్యానికి ఎక్కడికక్కడ రౌడీజానికి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ గూండాలు, రౌడీలు ఒకసారిగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో కర్రలు, రాళ్లు చేతబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన కనిపించిన వారి కనిపించడంలా దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున తాడిపత్రి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపున తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తీసుకొస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. రాళ్ల దాడి ఏదైతే తెలుగుదేశం గుండాలు రాళ్ల దాడి చేస్తున్న వాతావరణం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి జన సమీకరణ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత దాడులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపుగా పెద్ద ఎత్తున కర్రలు అదేవిధంగా రాళ్లు తీసుకొని వస్తున్న వాతావరణం కనిపిస్తోంది. రాళ్లతో దాడి చేస్తూ ఉన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి చుట్టూ ఉన్న ఏరియాస్ నుంచి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నేతలు వస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో తాడిపత్రి సిఐ మురళీకృష్ణ ఇప్పటికే గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే పోలీసు బలగాలు తక్కువగా ఉండడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అరాచకవాదుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. వారు కూడా పెద్ద సంఖ్యలో తాడిపత్రి అదేవిధంగా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని పిలిపించుకోవడం అదేవిధంగా దాడులకు పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. అందుకే ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి, తాడిపత్రిలో పరిస్థితిని అదుపులో తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన స్వగృహంలోనే ఉన్నారు. ఆయన పైన దాడి చేసేందుకే పెద్ద సంఖ్యలో జేసీ అనుచరులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు గూండాల్ని ప్రత్యేకంగా తీసుకొని వచ్చి తాడిపత్రిలో విపక్షాన్ని విధ్వంసాన్ని సృష్టిస్తున్నట్లు స్పష్టంగా సమాచారం అంటుంది. అందుకే పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి, వెంటనే తాడిపత్రికి బలగాల్ని రప్పించి పరిస్థితిని అదుపులో తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్న వాతావరణం కనిపిస్తుంది. మనం నిన్న కూడా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో సేమ్ ఇలాంటి సిచ్యువేషనే జరిగింది. అక్కడైతే మరి ఆడవాళ్లు కూడా భయభ్రాంతులకు గురై గుళ్ళో తలదాచుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎన్నికలకు ముందు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకంలా కనిపించిన పచ్చ బ్యాచ్ ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేయటం, దౌర్జన్యాలకి తెగబడుతోంది అక్కడికక్కడ. సో ఈ ఘటన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అనంతపురం జిల్లాలో? ఖచ్చితంగా పల్నాడు జిల్లాలో చూసాం, విచక్షణరహితంగా దాడులు తెగబడ్డారు. ఇక్కడికక్కడ వాహనాలు ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన విచక్షణరహితంగా దాడులు చేశారు. ఇదే నేపథ్యంలో నిన్న పోలింగ్ రోజు కూడా తాడిపత్రిలో చాలా స్పష్టంగా చూశాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడికి పాల్పడ్డారు. సాక్షాత్తు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ పైన కూడా రాళ్లతో దాడి జరిగింది. ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తూ ఉన్నారు. కొందరు పోలీసు అధికారులు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి జేసీ వర్గాన్ని కట్టడి చేయండి, జేసీ వర్గం వ్యూహాత్మకంగానే దాడులకు ప్రోత్సహిస్తున్న పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేస్తూ ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో స్పందన రావడం మీద కఠినమైన చర్యలు తీసుకోలేదు. పెద్ద సంఖ్యలో జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరిస్తున్నప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి రౌడీల్ని, గూండాల్ని తీసుకొని వచ్చి దాడులకి ప్రేరేపిస్తున్నప్పటికీ పోలీసు అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల శాంతి భద్రత సమస్య తాడిపత్రిలో తలెత్తిందనే చెప్పవచ్చు. అందుకే కొద్దిసేపటి క్రితం కూడా వందలాది మంది తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద గుమికూడారు. అక్కడి నుంచి
ఒక్కసారిగా మారణాయుధాలను చేతపట్టి కర్రలు, రాళ్లు, అదేవిధంగా ఇతర Right. మారణాయుధాలను తీసుకొని వచ్చి విచక్షణాయుతంగా దాడులకు పాల్పడుతున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పైన కూడా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని వెంటనే కట్టడి చేయాలని, ఖచ్చితంగా శాంతి భద్రతలు పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేయాలని కోరుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.